హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి మంచి చేదు లేకుండా కాకరకాయ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. ఇది పప్పు రసంలోకి ఎందులోకైనా బాగుంటుంది, లేదంటే ఉట్టిది కలుపుకొని తిన్నా కూడా చేదు అనేది అస్సలు ఉండదండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేశారంటే కాకరకాయ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా దానికోసం నేను ఇక్కడ ఒక 1/2 కేజీ కాకరకాయలు తీసుకుంటున్నానండి. ఈ కాకరకాయల్ని పైన పొట్టంతా పీల్ చేసేసుకోవాలి. మీరు ఒకవేళ పొట్టు కావాలి అనుకుంటేనే ఉంచేసుకోవచ్చండి, లేదంటే లైట్గా తీసేసుకోవచ్చు. మొత్తం ఇలా పొట్టంతా క్లీన్ చేసేసుకొని మొత్తం నీట్గా వాష్ చేసుకోవాలి. అన్నీ కడుక్కొని ఇప్పుడు సైడ్లకు తీసేసుకొని ఒక కాకరకాయ వచ్చేసి 2 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరి చిన్న ముక్కలు కాకుండా పొడవుగా కట్ చేసుకోవాలి, లేదంటే మీకు రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు. కాకపోతే అందులో లోపలిది తీసేసుకోవాలి కాబట్టి ఇలా పొడవుగా కట్ చేసుకుంటే సరిపోయిద్దండి. ఇలా పొడవుగా కట్ చేసుకొని ఆ లోపల ఉన్నది మొత్తం విత్తనాలు అదంతా తీసేసుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం తీసేసుకొని ఇవి సన్న ముక్కలుగా పొడవుగా కట్ చేసుకోవాలి. మీకు కొంచెం ఈజీగా రావాలంటే ఇలా 2 ముక్కలు కట్ చేసుకొని తీసుకున్న ఇంకా ఈజీగా వచ్చేస్తుంది లోపలిది. ఇలా మొత్తం అన్ని కాయలు ఇలా లోపలిది తీసేసుకొని వీటిని ఇలా పొడవుగా సన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకు ఫ్రై చేసేటప్పుడు ఈజీగా త్వరగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇలా సన్న ముక్కలుగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక గిన్నె తీసుకొని అందులో వేసేసుకొని మొత్తము కొంచెం ఇందులో ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడు మనకు ఆ కాకరకాయలో ఉండే చేదు అనేది కొంచెం తగ్గుతుంది. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకుంటే సరిపోయిద్దండి. టైం లేదు అనుకుంటే అలా కలిపేసి మొత్తం పిండేసుకోవచ్చు. ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను. అరగంట తర్వాత ఈ వాటర్ అన్నీ మనకి ఇలా ఉప్పు వేసాం కాబట్టి ఊరి మొత్తం వాటర్ వచ్చేస్తాయండి. ఈ వాటర్ అన్నీ పిండేసుకోవాలి. చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయి. వాటర్ అన్నీ పిండేసుకొని ఇలా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నేను వేసే ఈ గరిటెతోటి ఒక 3 గరిటెల ఆయిల్ వేస్తే సరిపోయిద్దండి. ఇలా చేసి మొత్తం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి. మంట కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ఒక 10 to 15 మినిట్స్ అయితే మనకు ఫ్రై అయిపోతాయండి. అరకిలో అయినా కానీ ఫ్రై అయ్యేసరికి కొంచెం కూర అవుతుందండి. ఆ ఫ్రై అయ్యేలోపు మనము ఇప్పుడు కారం రెడీ చేసుకుందాం. అందులోకి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకోండి, తగినంత కారం వచ్చేసి ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కొబ్బరి అవన్నీ వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 10 నుంచి 15 వెల్లుల్లి ఒలుచుకొని వేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, మనకి ఇప్పుడు కాకరకాయలు కూడా మొత్తం ఫ్రై అయిపోయినాయి. ఇలా ఫ్రై చేసుకున్న కాకరకాయలను తీసి పక్కన పెట్టుకోవాలండి. మొత్తం తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకొని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకొని అందులోనే ఒక 2 ఎండుమిర్చి వేసుకొని ఇవి మీడియం సైజు ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకండి. పచ్చిమిర్చి ఇట్లా పొడవుగా సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మరి ఎక్కువ ఫ్రై అవ్వలేదండి, అవ్వక్కర్లేదు. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయితే సరిపోయిద్ది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని కాకరకాయ ముక్కలు వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఆ ఉల్లిపాయలు కాకరకాయలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మన కాకరకాయలు ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఎక్కువసేపు అక్కర్లేదు. ఒక 5 to 10 మినిట్స్ చిన్న మంట మీద ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పొడి వేసేసుకోవాలండి. కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ కొబ్బరి పొడి మాడకుండా ఒక 5 నిమిషాల పాటు కలుపుకొని తీసేసుకుంటే సరిపోయిద్దండి. కారం అయితే మాడనివ్వకుండా చూసుకోండి. మాడితే మనకు అనేది టేస్ట్ అనేది వేరే వస్తుందండి. అందుకోసమని మాడకుండా కలుపుతూ ఇలాగా ఒక 5 నిమిషాల పాటు ఉంచుకోండి, సరిపోయిద్ది. మరి ఎక్కువసేపు అక్కర్లేదండి.
ఇలా ఒక 5 నిమిషాలు ఉంచేసుకుంటే మనకు సరిపోయిద్ది. అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీగా చేదనేది అస్సలు లేకుండా మీకు కావాలంటే కొంచెం బెల్లమైనా వేసుకోవచ్చండి, వేసుకోకపోయినా పర్వాలేదు. రెడీ అయిపోయింది. ఇలా చేసుకొని సర్వ్ చేసుకుంటే కాకరకాయ ఫ్రై సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది పప్పు సాంబారు రసంలోకైనా బాగుంటుంది, లేదంటే ఉట్టిదైనా కలుపుకొని తినొచ్చండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చిందా నా వీడియో? నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.